చంద్రబాబు నాయుడు, నీకు మనిషి జన్మ నువ్వు ఎత్తలా, నీకు తిట్టినా సిగ్గులేదు, నిన్నేమన్నా సిగ్గులేదు. నీ దగ్గర ఉన్నటువంటి భజనగాళ్ళని పంపించి తెల్లారిపాటికి ఒక ప్రెస్ మీట్, రోజు మీ దరిద్ర మొహాలు ఆ టీవీలో కనుక కనపడకపోతే జనం మర్చిపోతారేమో, ఏదోటి మీరు చెప్పేటువంటి అబద్ధాలతో కొంతమంది అన్న మమ్మల్ని నమ్ముతారేమో అన్నటువంటి దరిద్రపు ఆలోచనలు తప్పించి నీ బతుకంతా కుట్రలో కుతంత్రాలు, ఎవరో ఒకళ్ళ మీద నిందలేయటం, నీ గురించి గొప్పగా నువ్వు చెప్పుకోవటం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ రాష్ట్రంలో నువ్వు బతికొండగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవు. నువ్వే కాదు, నీ కొడుకు పప్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేడు. అతను ట్విట్టర్లకు పరిమితం అయ్యి, యూట్యూబ్లకు పరిమితం అయ్యి వాటిల్లోనే బతకాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు మీకు కల్పించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న వయసులో ఆయనకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలను చూసి ఏడవమాక. నువ్వు, నీతో పాటు పవన్ కళ్యాణ్, ఆయన 3 నెలలకో 4 నెలలకో ఒక 5-6 రోజులు ఏయోటి పర్యటనలు పెట్టుకుంటాడు. ఒక మంచి ఏసీ రూమ్లో కూర్చొని కార్యకర్తలను, లేకపోతే లాయర్లను, డాక్టర్లను, యాక్టర్లను ఎవరో ఒకళ్ళని పిలిపించుకుని మీటింగ్ చెబుతాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎవరైనా రద్దు చేస్తారా నువ్వు గుర్తించకపోతే? కాబట్టి నీ గురించి మేము పట్టించుకోవట్లా, ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లా. నీ మీద ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు మనందరం చూసాం. నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఆయన తా అంటే నువ్వు తందానా, ఆయన తానా పెడితే నువ్వు వెళ్ళి తందానా కొట్టొస్తావు. కాబట్టి తానా బ్యాచ్కి తందానా బ్యాచ్కి ఏమీ తేడా లేదు. ఇద్దరు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు ఆయన తండ్రి పెట్టిన పేరు ఉంచేసుకున్నాడు. ఆయన నిన్న పవన్ కుమార్ అని పెట్టారు, మా నాన్నగారు అని చెప్పాడు. ఆయన ఏదన్నా సినిమా మీద పవన్ కుమార్ అని వేసాడా? ఆయన తండ్రి పెట్టిన పేరు కూడా ఉంచుకోలేదు కదా. అంటే ఆయన పేర్లు మార్చుకుంటూ వెళ్తాడు. హీరోలు, దురాభిమానులు, అభిమానులు, రకరకాల పేర్లు ఉన్నాయి కదా ఆయన. వాటిలో ఇదొకటి పవన్ నాయుడు. మాకు ఆల్రెడీ తెగిపోయి ఉన్నాయి. ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చి తెగిస్తాడేమో. మాకు ఆల్రెడీ తెగిపోయి ముళ్ళు వేసుకుని ఉన్నాం. మాకు ఊడిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. సీరియస్ కామెంట్ చేశారు సార్, మంత్రులు ఈ విధంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం వల్లే అటువంటి సంఘటనలు, దిశ లాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న సీరియస్ కామెంట్ చేశారు. ఇప్పుడు మాకైతే కనుక ఫ్యాన్స్ లేరు. మమ్మల్ని చూసి, మా జీవిత చరిత్రను చూసి మాకు లక్షల మంది, కోట్ల మంది అభిమానులు లేరు. ఈయనకు ఉన్నారు అభిమానులు. మరి ఈయన జీవిత చరిత్ర చూసి ఆయన అభిమానులను, ఆయన అభిమానించే వాళ్ళు ఏం చేస్తారు? ముందు ఆయన చూసుకోమని చెప్పండి. మేము ఎట్ట ఉన్నా మాతో పాటు 2-3 ఉంటారు. కాబట్టి ఈయనకి లక్షల మంది, కోట్ల మంది అభిమానులు ఉన్నారని చెబుతున్నాడు. కాబట్టి ఈయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరూ చేశారనుకో ఇబ్బంది పడతారు, సమాజమే ఇబ్బంది పడతాయి. ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, పర్సనల్ జీవితం కావచ్చు, లేకపోతే రాజకీయ జీవితాల్లోకి వచ్చి మొత్తం డిపాజిట్లు పోగొట్టుకున్న ఇబ్బంది ఏదైనా కావచ్చు. ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నాం. వచ్చి పాపం ఈయన ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా 25 సంవత్సరాలు ప్రణాళిక వేసుకుని 30 ఏళ్ళకి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ముసలాళ్ళు అయినాక 60 ఏళ్ళకి వాళ్ళు పదవుల్లోకి వస్తామంటే ఇవన్నీ రకరకాలుగా. మిత్రులు ఎలవర్తి శ్రీనివాసరావు గారి ఆస్తి, ఆయన పావలా వాటాదారుడు ఇక్కడ. అలాగే మిగతా 50% వాటాదారులు కూడా వచ్చి నాతో కలిసి మాట్లాడారు ఇంతకుముందు. ఇది అనవసరమైన ఆక్రమణలో ఉంది అది అని గట్టిగా. ఈరోజు వచ్చి ఎలవర్తి గారు ఆయనకు కావాల్సి ఆయన ఆస్తిలోకి ఆయన వచ్చి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు దాకా ఆయన తెలుగుదేశం మీకు అందరికీ తెలిసిందే, తెలుగుదేశం ఆయన సపోర్టరే కాకుండా ఆయన అత్యంత ముఖ్య నాయకులు ఇక్కడ. ఓకే, సో ఆయన పైగా మా అందరికీ చాలా మంచి మిత్రులు. సో ఆయన ఆస్తి
ఆయన ఫస్ట్ రోజు వచ్చే టైంలో నన్ను కూడా ఇక్కడికి రమ్మంటం జరిగింది. నేను కూడా వచ్చి ఒక టీ దాగి వెళ్తున్నాను. ఇక్కడ దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈయనకెటు ఇది ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద లాభమేం లేదు. కానీ ప్రతి వాసం ఈ శరత్ టాకీస్ అనేది ఒక గుడివాడలో పెద్ద ఎమోషన్ లాగా తయారైపోయింది. ఎందుకంటే ఇన్ని నాళ్ళు అరాచకాలకు అడ్డాగా నిలిచింది శరత్ టాకీస్. ఇది ఏదో శరత్ టాకీస్లోకి రావటం అంటే జనాలందరూ ఒక రేంజ్లో భయపడే స్థితిలో ఉన్నారు. సెటిల్మెంట్లు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉండేవి దాంట్లో. సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా అన్ని బాబు గారికి ఫ్లెక్సీలు కూడా వేయించడం జరిగింది. సో ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ అంటే ఒకటే సింపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇదంతా కొంచెం ఇక నుంచి ఆ గతంలో జరిగిన అరాచకాలకి అడ్డాగా ఉంది. కాబట్టి ఇక నుంచి దీని పేరు మార్పు వచ్చి ఈ గుడివాడ మెయిన్ నడిబొడ్డులో మంచికి మరో పేరు కింద తయారవుద్దని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. దానికి పూర్తిగా అలవర్తి గారి మీద నమ్మకం ఉంది. ఆయన గట్టిగా మంచి ప్రజల మనిషి, ఏదైనా కానీ నలుగురు మంచి చేసే వ్యక్తే కాబట్టి ఆయన ఇక్కడంతా మంచి పనులే జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాను. ఇదే కాకుండా మనకందరికీ తెలిసిందే, ఇలా ఇది ఒక పెద్ద మనిషి ఆస్తి. ముందు దాంట్లోంచి ఆయనకి పెద్దగా లాభం లేక ఆయన పర్లేదని కూర్చున్నారు. కానీ ఎంతోమంది నిరుపేదలు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, ఇలాగే ఎంతోమంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైనాయి. అది తెలుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పటికి కొన్ని ఆల్రెడీ తీసుకుని వచ్చాం. మొన్న 9 ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ రాగానే ప్రజల ఆస్తి ప్రజలకు పంచడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా కానీ ఇంక భయపడాల్సింది లేదు. మీరు ముందుకు రండి, మీకు అందరికీ సరిగ్గా న్యాయం జరిగేట్టు చూస్తాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది. దానికోసమే కట్టుబడి ఉన్నాం. మేమేమి ఒక్క రూపాయి కూడా ఆశించే వ్యక్తులం కాదు. మాకెవరికి అవసరం లేదు. ఎవరు చూసుకున్నా కానీ రా వెంకటేశ్వరరావు అపర కుబేరుడు. అలాగే మాకున్న నాయకులు ఎవరు చూసుకున్నా కానీ అలవర్తి గారు పూర్తిగా అసలు అంటే శరత్కి దాంట్లో పాలవాటం ఉంటేనే ఆయన ఏం పడుచుకోకుండా తిరిగారు ఇప్పుడు దాకా. అలాగే నాకు ఇక్కడ ఏమో ఆశ లేవు, అది ఏం లేదు. మేమెవరో ఏమి ఆశించకుండా జనాలకి రావాల్సింది ఏదైనా కానీ పూర్తిగా చేసి పెడతామని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నాం. మీ ఆస్తులు మీరు స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. మీకు జరిగిన అన్యాయాలన్నిటి మీద పోరాటాలు మీరు చేయడానికి భయపడ్డా కానీ వచ్చి ఒకే ఒక్క రోజు మా దగ్గరికి వచ్చి కలవండి. తప్పకుండా మీ ఆస్తులన్నీ మీకు చెందేట్టు చేస్తామని చెప్పేసి మాటిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ వారు కూడా మాతో పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. శ్రీకాంత్ ఎప్పుడు మా తమ్ముడు ఏ రోజైనా కానీ అన్యాయం జరిగిందంటే ఆ పోరాటానికి రెడీగా ఉంటాడు కంకణం కట్టుకుని. సో మేమంతా కూడా రెడీగా ఉన్నాం. ఈసారి గుడివాడిని ప్రజల గుడివాడి కింద మార్చుకుందాం. ఇప్పుడు దాకా జరిగిన అరాచకాలన్నింటినీ రూపుమాపుదామని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.